క్యూబ్ ఇప్పుడు సెంటర్లో ఏ కలర్ అయితే మనం ఎంచుకుంటామో ఆ సెంటర్ని బట్టి మనం మూవ్ చేయాలన్నమాట. ఫస్ట్ నేను వైట్ ఎంచుకుంటున్నాను కాబట్టి ఈ సైడ్స్లో ఉన్న మొత్తం కూడా వైట్ తెప్పించుకోవాలి. ఇప్పుడు అలాగే ఈ 3 ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ కలర్స్ కూడా మనం ఇక్కడ వైట్ తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు సెంటర్లో ఉంది కాబట్టి అలా ప్రతి ఒక్కటి మూవ్ చేసుకుంటా సెంటర్ తెచ్చేసుకోవాలన్నీ. ఇలా మొత్తం అన్ని తెచ్చుకున్నాక సైడ్స్ కలర్స్ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. సో మనం ఏవి ఒకటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి సెంటర్ కలర్ ఏదైతే ఉందో సెంటర్ కలర్కి సెంటర్ కలర్ని మ్యాచ్ చేయాలి. 2 మ్యాచ్ చేసాం కాబట్టి ఇలా అన్నీ మ్యాచ్ అయినాయి. సో సెంటర్ కలర్స్ బాగానే ఉన్నాయి కాబట్టి సైడ్ కలర్స్ ఏవి మ్యాచ్ అవ్వట్లేదు. సైడ్ కలర్స్ని రిమూవ్ చేసి అసలైన పొజిషన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆరెంజ్ ప్లేస్ తీసుకున్నా. ఆరెంజ్ సైడ్ నాకు రైట్ సైడ్లో బ్లూ ఉంది. సో ఎక్కడుంది చూసుకోవాలన్నమాట. సో ఆరెంజ్ ఇక్కడ ఉంది. సో దీన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసాను కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ రావాలంటే దీన్ని స్ట్రైట్గా దీన్ని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని లెఫ్ట్ తిప్పుకోవాలి. మనం రైట్ కావాలి కాబట్టి లెఫ్ట్ తిప్పుకోవాలి. సో డౌన్ చేసుకొని ఈ దాన్ని మళ్ళీ తిప్పుకోవాలి ఆపోజిట్లో. మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేసేయాలి అన్నమాట. చూడండి వచ్చేసింది కదా, వైట్ ఉంది, ఆరెంజ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ రిమూవ్ చేసింది ఏం కలరో చూసుకోవాలి. దీని కింద ఆరెంజ్ ఉంది. సో మనకు కావాల్సిన పొజిషన్ ఇక్కడ అంటే ఇక్కడ పెట్టుకున్నా. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ మూవ్ చేసుకొని దీన్ని డౌన్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి. సో క్యూబ్ అంతా ఫామ్ అయింది. ఇక్కడ మళ్ళీ ఆరెంజ్ కలర్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రీన్ ఆప్షన్ చూసుకుందాం. ఇలా సెంటర్ మ్యాచ్ అయింది, ఇలా గ్రీన్ కావాలి అంటే ఇక్కడ గ్రీన్ కావాలి. ఈ గ్రీన్ ఎక్కడుందంటే మనకి ఇక్కడ ఉందన్నమాట. సో దీన్ని రిమూవ్ చేయాలి. దీన్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ డౌన్ చేసుకొని దీన్ని లెఫ్ట్ చేసుకోవాలన్నమాట. అంటే రైట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ చేసుకొని దీన్ని పైకి అనుకోవాలి. పైకి అనుకున్న తర్వాత మనకి ఎక్కడ కావాలో చూసుకోవాలి. అంటే ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ గ్రీన్ ఉంది, అంటే దీన్ని ఇక్కడ పెడితే ఇక్కడ కరెక్ట్గా వైట్ గ్రీన్ వస్తుంది. సో మనకి రైట్ సైడ్లో ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ చూసుకోవాలి. లెఫ్ట్ పొజిషన్ మూవ్ చేసుకొని దీన్ని డౌన్ చేసి దీన్ని ఎలా ఉందో అలా పెట్టేసేయాలి. అంటే రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని మళ్ళీ పొజిషన్లో పెట్టేయాలి. అంటే గ్రీన్ వచ్చేసింది, వైట్ వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఈ వైట్ని ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. అంటే మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఇది మన పొజిషన్లో ఉంది. కానీ ఇక్కడ ఏముంది, వైట్ అండ్ బ్లూ ఉంది. అంటే ఈ వైట్ అండ్ బ్లూ ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇదేమో ఇందాక ఇక్కడ ఉంది కదా, అంటే మనకి పొజిషన్ ఇక్కడ కావాలి. ఇక్కడ కావాలంటే వైట్ ఇలా పెట్టేసేయచ్చు. కానీ కింద వైట్ కింద డౌన్ ఏముంది, బ్లూ ఉంది. బ్లూ ఉంది కాబట్టి బ్లూ ఎక్కడుంది చూసుకోవాలి. ఇక్కడ ఉంది కాబట్టి బ్లూకి బ్లూ పెట్టుకోవాలి. బ్లూ పెట్టుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్గా ఉంది. సో మనకి లెఫ్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ రైట్ టర్న్ చేసుకొని దీన్ని డౌన్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకుంటే పొజిషన్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు అంతా ఈ టాప్ లేయర్ అంతా అయిపోయింది. చూడండి ఇటు తిప్పిన అయిపోయాయి, కలర్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి. సో ఇప్పుడు సెంటర్ కలర్కి మ్యాచ్ చేయాలి. ఈ లైన్ మొత్తాన్ని ఈ సెంటర్ కలర్కి మ్యాచ్ చేశాను అన్నమాట. చూడండి మ్యాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే సెకండ్ లేయర్లో ఉన్న సైడ్ పార్ట్స్ అన్నిటిని మ్యాచ్ చేయాలి. సో దానికోసం ఇప్పుడు ఎలా అంటే బ్లూ తీసుకుంటున్నాను చూడండి. బ్లూలో ఇలా టీ షేప్ హాఫ్ టీ అయింది కాబట్టి ఫుల్ టీ కావాలి. ఫుల్ టీ ఎక్కడైనా ఉందేమో చూడండి. ఫుల్ టీ వచ్చింది. ఇలా ఫుల్ టీ అనమాట. ఇది హాఫ్ టీ అంటే ఇది హాఫ్ టీ, ఇది ఫుల్ టీ వచ్చింది కాబట్టి ఈ బ్లూ కింద ఏ కలర్ ఉందో చూసుకోవాలి. అంటే ఆరెంజ్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఆరెంజ్ ఉంది. సో ఈ ఆరెంజ్కి ఎటువైపు ఉందో చూడాలి. బ్లూకి ఆరెంజ్ ఎటువైపు ఉందో చూడాలి. సో నాకు రైట్ సైడ్లో ఉంది. సో దీన్ని నేను లెఫ్ట్ సైడ్ తిప్పుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ తిప్పుకొని దీన్ని డౌన్ చేసుకొని దీని పొజిషన్లో మళ్ళీ రివర్స్ చేస్తున్నాను చూడండి. చేసి మళ్ళీ దీని పైన పొజిషన్లో పెడుతున్నప్పుడు మళ్ళీ దీన్ని ఇది పోయింది ఇక్కడ వైట్. సో అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. సో దీని కింద ఆరెంజ్ ఉంది. ఆరెంజ్. సో మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. చూడండి వచ్చేసింది.
బ్లూ అండ్ ఆరెంజ్ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ వచ్చేసింది చూసారా. సో ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇప్పుడు నేను రెడ్ మ్యాచ్ చేస్తాను చూడండి. రెడ్ మ్యాచ్ చేశాను. ఈ పక్కన ఉన్నదాన్ని రెడ్ని అసలు పట్టించుకోవద్దు. సో దీన్ని లేదనుకోండి, సో ఫుల్ టీ వచ్చింది. దీని కింద గ్రీన్ ఉంది కాబట్టి ఇటువైపు ఉంది నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉంటే దీన్ని నేను రైట్ తిప్పుకొని మనకి ఏ పొజిషన్లో కావాలి, లెఫ్ట్ పొజిషన్లో కావాలి. సో లెఫ్ట్ దాన్ని డౌన్ చేసుకొని ఇందాక తిప్పుకుందాం రివర్స్ చేసుకుందాం అనమాట. దీన్ని మళ్ళీ ఎలా ఉందో అలా పొజిషన్లో పెట్టేయాలి. పెట్టేసినప్పుడు ఇక్కడ ఇది క్యూబ్ పోయింది, వైట్ పోయింది అనమాట. వైట్ పోతే దీని కింద డౌన్లోనే ఉంది. సో మనకి రైట్ సైడ్లో ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ తిప్పుకొని రైట్ పెట్టుకొని మళ్ళీ రివర్స్ చేసుకుంటే వైట్ వచ్చేస్తుంది, ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కూడా వచ్చేసింది అనమాట. అలాగే మిగతాయి కూడా చేసేసుకుందాం. నాకు ఇంకొకటి గ్రీన్ అండ్ ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్ లెఫ్ట్లో ఉంది, సో రైట్ తిప్పుకున్నాను, డౌన్, మళ్ళీ రివర్స్, టాప్, మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూసారా గ్రీన్ అండ్ ఆరెంజ్ వచ్చేసింది. ఇంకొక 1 కలర్ మిస్ అయింది, రెడ్ అండ్ బ్లూ. సో రెడ్కి రెడ్ పెట్టేసుకున్నాను. ఈ రెడ్ మర్చిపోండి, ఫుల్ టీ. సో రివర్స్, డౌన్, రివర్స్, టాప్, మళ్ళీ రైట్ అండ్ డౌన్, రివర్స్ అండ్ రివర్స్. చూడండి 2 లేయర్స్ అయిపోయినాయి, మొత్తానికి 2 లేయర్స్ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు ఏంటంటే ఈ 2 లేయర్స్ అయిపోయిన తర్వాత మనం కంప్లీట్గా ఇక్కడ ఉన్న వైట్ని కంప్లీట్ డౌన్ చేసుకోవాలి. కింద చూసారు డౌన్ చేసాను, పైన ఎల్లో వస్తుంది అనమాట, సెంటర్ ఎల్లో. సో ఈ పక్కన ఎల్లోస్ అన్ని తీసుకురావాలి. ఇక్కడ నుంచి ఫార్ములాస్ ఉంటాయి అనమాట. సో వీటిలన్నిటికీ ఫార్ములాస్ ఉండవు ఈ 2 లేయర్స్కి. సో ఫార్ములాస్ అన్ని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫార్ములా చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇది అనేది ఇప్పుడు ఎప్పుడైనా సరే క్యూబ్ మనం చేసినప్పుడు పైది అనేది పైన ఉంచుకుంటే టాప్ ఇప్పుడు ఎల్లో ఉంచుకుంటున్నాం. టాప్ ఇది ఫ్రంట్, ఇది నాకు ఫ్రంట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది బ్యాక్, ఇది అప్ అనమాట. ఇది అప్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. అంటే URL B అండ్ F. సో నేను Fని ఫస్ట్ లేయర్ తిప్పుతున్నా ఇక్కడ. ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కాబట్టి ఇది నా ఫ్రంట్ ఫస్ట్ లేయర్. సో FR అంటే ఎప్పుడైనా సరే FR అని వస్తాయి. F' U' వచ్చినప్పుడు రివర్స్ చేయాలన్నమాట. డాష్ అంటే రివర్స్, FR అని అన్నప్పుడు క్లాక్ వైజ్, F' U' అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు నేను చూడండి FR U R' U' F'. చూడండి నేను వచ్చేసిన ఎల్లో. సో మిగతాయి కూడా తెప్పించుకున్నాం. FR U R' U' F' పోయాయి. సో అలా మొత్తం ప్లస్ ఫామ్ అయ్యేది వరకు చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్లస్ ఫామ్ అయ్యేంత వరకు చేసుకోవాలి. అలాగే మీకు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పాసిబుల్ ఎటువైపునే తిప్పుకోండి. సో నాకు ఇక్కడ ప్లస్ ఫామ్ అయిపోయింది. సో ప్లస్ ఫామ్ అయిన తర్వాత వేరే ఫామ్లా అనమాట. ఏంటి అంటే R U R' U R U U R'. చూడండి ఒక్కసారి అప్లై చేసాను, మొత్తం వచ్చేసింది నాకు. సో ఫార్ములా అనేసి మళ్ళీ కింద మెన్షన్ చేస్తాను అనమాట. సో ఫామ్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ మీకు ఒకసారి తీసి చూపిస్తాను. R U R' U R U U R'. ఇందాక ఎలా అయితే వచ్చేసిందో అలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ప్లస్ ఫామ్లా ఉంది. సో మీకు ఇక్కడ 3 కలర్సే వచ్చినప్పుడు మీరు ఇలాగే పెట్టుకోవాలన్నమాట. ఈ షేప్లో పెట్టుకోవాలి. L అనేది ఇలా ఉంటుంది కాబట్టి Lకి ఆపోజిట్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ ఫామ్లో చూస్తారు. R U R' U R U U R'. చూడండి మళ్ళీ రివర్స్ అయింది. ఇలా ఎల్ షేప్ వచ్చినప్పుడు సో నేను టర్న్ చేసుకుంటున్నాను, ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. సో R U R' U R U U R'. చూడండి మొత్తం ఇదంతా ఫామ్ అయింది కదా. సో ఇది ఫామ్ అయ్యాక నెక్స్ట్ థర్డ్ లేయర్ చూసుకోవాలి. ఈ థర్డ్ లేయర్ అన్ని చూసుకోవాలి. సో నాకు ఈ 2 కలర్స్ మ్యాచ్ అయినాయి, చూపిస్తాను. ఈ 2 కలర్స్ మ్యాచ్ అయినాయి. ఈ 2 కలర్స్ మ్యాచ్ అయినప్పుడు ఎక్కడుందో ఆ రెడ్ కలర్ మ్యాచ్ చేసి సెంటర్ వదిలేసేయాలి. సెంటర్ ఇదంతా మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని నేను బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నాను. నా బ్యాక్ ఇది, సో నా ఫ్రంట్ ఇది. సో ఇప్పుడు ఒక ఫామ్లా ఉంటుంది. R U రివర్స్ R U R U R U రివర్స్ R రివర్స్ U రివర్స్ R డబుల్ రివర్స్. సో ఇది ఎలాగే ఉంది, ఏమైనా చేంజెస్ వచ్చినాయని చూసుకోవాలి.
ఏమీ రాలేదు కాబట్టి ఈ ఫార్ములా కాకుండా వేరే ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. సో దానికోసం ఆర్ రివర్స్ ఎఫ్ ఆర్ రివర్స్ బి 2 times ఆర్ ఎఫ్ రివర్స్ ఆర్ రివర్స్ బి 2 times ఆర్ డబుల్ రివర్స్. సో చూడండి ఇప్పుడు అన్ని ఇదొక ఫుల్ కంప్లీట్ మ్యాచ్ అయింది. ఇవి రెండు వచ్చేసినాయి. సో ఫుల్ మ్యాచ్ అయిందంటే ఫుల్ మ్యాచ్ చేసేసి చూడండి అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఆర్ ఆర్ యూ రివర్స్ ఆర్ యూ ఆర్ యూ ఆర్ యూ రివర్స్ ఆర్ రివర్స్ యూ రివర్స్ ఆర్ డబుల్ రివర్స్. సో ఏమన్నా మార్పినాయి అంటే ఈ సెంటర్ మారుతాయి అనమాట, అంతే, ఇంకేవి మారు. మళ్ళీ ఫార్ములా యూజ్ చేస్తున్నాం చూడండి. ఆర్ యూ రివర్స్ ఆర్ యూ ఆర్ యూ ఆర్ యూ రివర్స్ ఆర్ రివర్స్ యూ రివర్స్ ఆర్ డబుల్ రివర్స్. చూడండి క్యూబ్ మొత్తం ఫామ్ అయిపోయింది. చూడండి మంచిగా అయిపోయింది, క్యూబ్ అంతా అయిపోయింది. కింద ఫార్ములాస్ అనేవి మెన్షన్ చేస్తాను, ఓకేనా. ఇది క్యూబ్. బాయ్.